ఇవాళ క్రైస్తవులు అనబడిన వారు నిజంగా ప్రభువును మరల గాయపరుస్తున్నారండి. కోట్ల మంది ప్రపంచంలో ఉండగా నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? రక్షణతో ఎందుకు కోరుకున్నాడు? ఆయన నామాన్ని అంగీకరించడానికి, ఆయన ఆరాధించే భాగ్యం మనకి ఎందుకు ఇచ్చాడు? ఆయన స్తుతించే భాగ్యం ఎందుకు ఇచ్చాడు? ఆయన మేలులు పొందడానికి ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు? చెప్పండి. మనకంటే మంచోళ్ళు లేరా ప్రపంచంలో? మనకంటే తెలివైన వాళ్ళు, ధనవంతులు, గొప్పవారు, గొప్ప వ్యక్తులు లేరా? కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ ఇంట్లో ఎంతమంది లేరంటున్నావు, ఇంకా మారలేదంటున్నావు. నువ్వు మారావు. ఎందుకు? బలహీనుడమైన నిన్ను బలవంతునిగా చేయటానికి, శక్తిహీనుడమైన నిన్ను శక్తివంతునిగా చేయటానికి, నీ బలహీనతలు బలంగా మార్చి లోకానికి బలపరిచే ప్రభువు యేసు ప్రభు అని నువ్వు సాక్షిగా నిలబడటానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడి ప్రేమను జుర్రుకొని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు సంపాదించుకొని లోకానికి పోయి దాసోహం చేస్తున్నావు. లోకంలో సాక్షిగా ఉండడానికి బదులు దేవునికి దుఃఖం కలిగజేసే జీవితాలు జీవిస్తున్నావు. అది